పరిశుద్ధత కానీ సరిపోదు. మనకున్నటువంటి సామర్థ్యం, మనకున్నటువంటి పరిశుద్ధత సరిపోదు అనేది యోబే ఒక చోట 14వ అధ్యాయంలో, యోబు గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనంకి వచ్చేసరికి అక్కడ అంటాడు, అసలు పాప సహితుడు నుంచి పాప రహితుడు వచ్చిన ఎంత మేలు. అంటే నా పాపము క్షమించబడటానికి అవకాశం లేదు, కేవలము నా పాపం క్షమించబడాలంటే ఒక పాప రహితుడే వచ్చినా కానీ అవ్వదు అనేటువంటి కొన్ని మాటలు. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక పాపిగా ఉన్నటువంటి వ్యక్తి దేవుని సమీపించి ఎంత కష్టమో, ఆయన ఎంత పరిశుద్ధుడో, అంటే దేవుని యొక్క లక్షణాలు, ఆయన కోపం ఎప్పుడు వస్తుంది, ఆయన ఆయన కనికరము ఎలా ఉంటది, ఆయన యొక్క కాఠిన్యము ఎంత భయంకరంగా ఉంటుంది. ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది పాత నిబంధన చదివినప్పుడు. అదే నూతన నిబంధనలోకి వచ్చి కొత్త నిబంధనలో మనకు గాస్పెల్ అనేది చూసినప్పుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరూ నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. 3:16. ప్రియమైన తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఇక్కడ మనకు అర్థం చేసుకుంటే ఆయన ప్రేమ, దేవుని ప్రేమ ప్రకటింపబడినటువంటి ద లవ్ ఇన్ యాక్షన్. ఇందాక ఒక తమ్ముడు చెప్తున్నాడు కదా, ఫెయిత్ ఇన్ యాక్షన్ అంటే క్రియలు. దేవుడు కూడా తన క్రియల ద్వారా తన ప్రేమను తెలియచేశాడు లోకానికి. ఆయన తన కుమారుని పంపించాడు. ఆ కుమారుని యొక్క మరణము పునరుద్ధానము ద్వారా ఈ లోకానికి ఒక నిరీక్షణ ఆయన కలిగించాడు. కనుక అది ఒక పార్ట్. అంటే గాస్పెల్స్ మనకి ఏం చూస్తుంది, ద సాక్రిఫిషియల్ లవ్ ఆఫ్ గాడ్ అనేది మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ పొజిషన్కి వచ్చేసరికి ఎపిజిల్స్ అంటే పత్రికల్లోకి వస్తాం. పత్రికల్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే సంఘం యొక్క నిర్మాణం. సంఘం ఏ రీతిగా ఉంటుంది, సంఘం దాని నిర్మాణం ఏ రీతిగా ఉంటుంది, సంఘం ఎలాగ సిద్ధపడాలి, దేని విడిచిపెట్టాలి, దేన్ని కలిగి ఉండాలి. వధువు సంఘంగా మధ్యాకాశంలో దేవుని యొద్దకు చేర్చబడేటువంటి సమయంలో మనం ఎటువంటి గుణ లక్షణాలు కలిగి జీవించాలి అనేటువంటి సత్యాన్ని మనం అక్కడ చూస్తాం. కనుక ఎప్పుడైతే మనకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ బైబిల్ వస్తుందో, దేవుడు ఏమై ఉన్నాడో మనకు అర్థమవుతుందో, మనము ఎవరి మీద విశ్వాసం ఉంచామో అతను ఏమై ఉన్నాడు, అతను ఏం చేయగలడు అనే దాని మీద మనకు క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ మిస్ అయినప్పుడు మన ఫెయిత్ అంత ఫ్యాన్సీగా తయారైపోతుంది. ఈ క్లారిటీ మిస్ అయినప్పుడు నువ్వు దేని మీద బలంగా కట్టబడాలనే దాని మీద నీకు అసలు ఒక ఫౌండేషన్ ఉండదు. ఎప్పుడైతే ఆ ఫౌండేషన్ మిస్ అవుతుందో నువ్వు ఎప్పుడు అటు ఇటు పరిగెత్తాలి, అటు పరిగెత్తాలి. వాడు బాగా చెప్పాడు, వీడు బాగా చెప్పాడు, వీడు బాగా చెప్పాడు, వాడు బాగా చెప్పాడు అన్న సూపర్. కొంతమందికి ప్రాస్పెరిటీని చూసిన వాడికి ఎంత ఫెయిత్ ఉందో అనిపిస్తుంది. చాలా మంది ప్రాస్పెరిటీని బట్టి మోసపోతా ఉంటాడు. అంటే ఎవడైతే ప్రాస్పరస్ గా ఉంటున్నాడు వాడికి చాలా ఫెయిత్ ఉన్నాడు. ఎవడైతే స్టడీస్ లో టాపర్ గా ఉంటున్నాడు వాడికి చాలా ఫెయిత్ ఉన్నాడు. స్టడీస్ లో టాప్ ఉండాలి, స్టడీస్ ద్వారా దేవుని మనం మహింపరచాలి. బట్ దట్ డజంట్ డిఫైన్ ద ఫెయిత్ ఇన్ యూ. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? అర్థమవుతుంది కదా, నా మాటలు అర్థమవుతున్నాయి మీ అందరికీ? కనుక డిఫైన్ యువర్ ఫెయిత్. నీకు తెలిసినటువంటి ఫెయిత్ ఎంత? ఫెయిత్ అనేది, ట్రస్ట్ అనేది రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అని ఇందాక మాట్లాడాను నేను. రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఆ రెండు ఒకటి కాదు. ట్రస్ట్ అనేది ఎప్పుడు చేస్తాను తెలుసా? ట్రస్ట్ అంటే ఏంటి తెలుసా? కోడి పందాలు ఆడ చూసారా? కోడి పందాలు చూసారు కదా. WWF చూసారా? చూసే ఉంటారులే. చూసినప్పుడు వాళ్ళిద్దరిలో ఎవడు బలవంతుడో మనకు తెలుస్తుంది. వీళ్ళిద్దరిలో ఈడు బలంగా ఉన్నాడు, ఈడు బలంగా లేడు అని అర్థం అవుద్ది. అల్టిమేట్ గా నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, వీడు ఖచ్చితంగా గెలుస్తాడని. కోడి పందాలు చూసినప్పుడు కూడా ఏది బలంగా ఉందో, ఏది బాగా ఆడుతుందో తెలుస్తుంది. దెర్ ఈజ్ ఎ ప్రూఫ్. అర్థమవుతుందా? సో నీకు ఒక ప్రూఫ్, ఒక అండర్స్టాండింగ్, ఒక ఇంటిగ్రిటీ, లేకపోతే ఆ స్ట్రెంగ్త్, వాళ్ళ ఎబిలిటీ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే తెలుస్తుందో దెన్ వీ విల్ ట్రస్ట్ దెమ్. అర్థమవుతుందన్నమాట. సో ఎప్పుడైతే అవతల వాళ్ళ ఎబిలిటీ అనేది మనకు అర్థమవుతుందో వాళ్ళని బట్టేసి అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి కానీ, సర్కమ్స్టాన్సెస్ ని బట్టి కానీ we develop some kind of confidence and we trust, and that is called trust. ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ నమ్ముతున్నావు అని అంటే వాడికి ఒక కైండ్ ఆఫ్ ఎబిలిటీ ఉంది కనుక నువ్వు నమ్ముతున్నావు అండి. అలాగే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఫెయిత్ అంటే ఏంది?
మన హీబ్రూస్ చాప్టర్కి వచ్చేసరికి హీబ్రూస్లోకి వచ్చేసరికి అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. ఏముంటది? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు నిజ స్వరూపము అదృశ్యమైనది ఉన్నవి అనేటకు రుజువునై ఉన్నది. అంటే అదృశ్యమైనవి ఉన్నవి. వేర్ దెర్ ఈస్ నో బేస్, వేర్ దెర్ ఈస్ నో ప్రూఫ్, యు ఆర్ ట్రస్టింగ్ సంథింగ్, దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అర్థమవుతుందా? అంటే నువ్వు యేసు ప్రభు రెండో రాకల్లో రాబోతున్నాడు, నువ్వు చూసావా? ఆయన వస్తానని చెప్పాడు, నువ్వు విన్నావా? అలాగే మనం వినలేదు, మనం చూడలేదు, కానీ అవి జరగబోతుంది, అవి జరుగుతుంది. ఇది ఫెయిత్. ఫెయిత్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుందని అంటే, వెన్ యూ బిగిన్ టు ట్రస్ట్ ఇన్ ద థింగ్స్ విచ్ యు నో. జాగ్రత్తగా ఈ మాట పట్టుకోండి. ట్రస్ట్ కి ఫెయిత్ కి ఒకవేళ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన డెఫినేషన్ ఉందేమో, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఒకడు ఒక రకంగా డిఫైన్ చేయొచ్చు, ఇంకొక రకంగా డిఫైన్ చేయొచ్చు. బట్ నా అండర్స్టాండింగ్ ఆఫ్ ఫెయిత్, నా అండర్స్టాండింగ్ ఆఫ్ ట్రస్ట్ నేను మీ ముందు ఈరోజు చెప్తున్నా. ట్రస్ట్ అనేది ఒక వ్యక్తి మీద మనము, అతని మీద ఒక కాన్ఫిడెన్స్, అతని యొక్క ఎబిలిటీ మనకు అర్థమైనప్పుడు వి విల్ ట్రస్ట్ హిమ్. ఆ ట్రస్ట్ దానికి బియాండ్ గా ట్రస్టింగ్ సంథింగ్ విచ్ డజంట్ హ్యాపెన్, లేకపోతే మన జీవితంలో జరగలేదు, లేకపోతే మన జీవితంలో ఒకరి మీద మనం నమ్ముకున్నాము, అతని యొక్క ఎబిలిటీ మనకు తెలుసు, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ, మనం చూడలేదు. దట్ ఈస్ ఫెయిత్. అదృశ్యమైంది ఉంది, అది జరుగుతుంది, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన ఈనాటికి సజీవుడిగా ఉన్నాడు, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నన్ను రక్షించటానికి, నన్ను నడిపించటానికి, నన్ను బలపరచటానికి, నన్ను దీవించటానికి, నాకు జ్ఞానం ఇవ్వటానికి, అన్ని విషయాల్లో ఆయన సమర్థుడు అని నీకు తెలిసిన దాని మీద నువ్వు ఆ ట్రస్ట్, ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే నిలుపుతున్నావో తమ్ముళ్ళు చెల్లు, దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. ఈ రెండింటికి ఒక డిఫరెన్స్ నీకు అర్థమైతే, నీకు కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో దేవుడు యేసు ప్రభు మీద నువ్వు ఆధారపడటం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. యోనా తెలుసుగా, యోనా తెలియనోడు ఎవడు లేడు. చేప కడుపులో ఉన్నటువంటి యోనా. యోనా దేవుడు ఏం చెప్పాడంటే అతనికి, నువ్వు వెళ్ళిపో, నువ్వు తార్షీస్కి వెళ్ళమనలేదు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? నీనివే, నరహత్య చేయు పట్టణం, నా హోంలోకి వెళ్తే అక్కడ నీనివేకి వెళ్ళు అని అనగానే, నీనివే అంటే ఇతనికి ఇష్టం లేదు, నీనివేకి వెళ్ళటం ఇతనికి ఇష్టం లేదు. భయపడటం కాదు, అతనికి ఇష్టం లేదు. మరలా కళ్ళు మూసుకుంటే దేవుడు ఎక్కడ మరలా అక్కడికే వెళ్ళమంటాడేమో అని చెప్పేసి తార్షీస్కి వెళ్ళి ఓడెక్కుతాడు. ఆ తర్వాత ఈ తర్వాత జరిగినవన్నీ మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఇవన్నీ జరిగిపోయిన తర్వాత చివరికి వచ్చిన తర్వాత దేవుడిని క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తాడు. నువ్వు నీనివేని నాశనం చేయలేదు, నాకు తెలుసు నువ్వు నాశనం చేయవని, నాకు తెలుసు నువ్వు నాశనం చేయవని. అర్థమవుతుందా? అంటే హీ నోస్ గాడ్ యొక్క లక్షణాలు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరం ఎలా ఉంటుందో, ఒకవేళ వాళ్ళు క్షమించమని అడిగితే ఈయన ఎంతగా కరిగిపోతాడో, ఇవన్నీ తెలుసు. ఎందుకు నాకు ఇంత శ్రమ ఎందుకు పెట్టావు నువ్వు అంటే, నువ్వు ఈ కాన్వర్జేషన్ అంటే నువ్వు అర్థం చేసుకుంటే, ఆయన సజీవుడైన దేవుడని, ఆయన రక్షించటానికి, ఆయన క్షమించడానికి, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడని యోనాకు తెలుసు. సో అక్కడ అతనికి తెలుసు కాబట్టి దేవునితో అంత ఎక్కువగా ఒక సన్నిహితమైనటువంటి సంబంధం కలిగిన వాడిగా దేవునితో మాట్లాడేటువంటి స్థితిలోనికి వెళ్ళాడు. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి, దేవునికి తెలుసు ఎవడ ఫెయిత్ఫుల్ ఎవడు కాదు అని. ఈ రోజు నువ్వు ఫెయిత్ఫుల్ గా లేకపోవచ్చు, కానీ నువ్వు ఫెయిత్ఫుల్ కాదో దేవుడికి తెలుసు. దావీదు రాజుగా దేవుడు ముందే చూశాడు, అతను ఫెయిత్ఫుల్ అని అతను దేవుడికి ముందే తెలుసు. అతడు రాజు కాకముందే అతడు అభిషేకించేశాడు దేవుడు అతన్ని. నీ ఫ్యూచర్ ఏంటో నువ్వు ఇంకా చూడక ముందే దేవుడు నేను ఈరోజు ఎన్నుకున్నాడు, ఈరోజు నేను పిలిచాడు.
ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్. చాలా సార్లు మనం విన్నాం కదా, యు ఆర్ హియర్ నాట్ బికాస్ ఆఫ్ యునో ఏదో సమ్ బిగ్ బ్యాంగ్ జరిగింది, లేకపోతే సమ్ యాక్సిడెంట్ గా యు ఆర్ నాట్ హియర్. యు ఆర్ దేర్ విత్ ఎ పర్పస్. గాడ్ హ్యాస్ ఫెయిత్ ఇన్ యు, గాడ్ ట్రస్టెడ్ యు. దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ యోనా గురించి నేను ఎందుకు చెప్తున్నాను, దావీదు గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంకా చెప్పలేదు. దావీదు గురించి చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, నిన్ను రాజు అన్నాడు, రాజు అన్నాడు కానీ సౌలు తరుగుతూనే ఉన్నాడు. తన స్నేహితులను కోల్పోతానే ఉన్నాడు. తన తల్లిదండ్రుల దగ్గర నుంచి, క్షమించండి, తన తండ్రి దగ్గర నుంచి, తన అన్నల దగ్గర నుంచి చేతికారాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాడు. కానీ దేవుడు తనతో ఉన్నప్పటికీ, ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు తన పట్ల జరుగుతున్నప్పటికీ, తన రాజుగా ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయట్లా. ఎవడో ఎస్ఐ కుమారుడు అంట, కానీ దేవుడు ముందుగానే యాక్సెప్ట్ చేశాడు. కానీ దేవుడిని విడిచిపెట్టలా. ఒకసారికి వెళ్తే ఇంకా కత్తులు పట్టుకొని చంపడానికి రెడీగా ఉన్నారు దావీదుని. అదే టైంలో అతనికి పిచ్చోడులాగా యాక్ట్ చేయాలని చెప్పేసి ఎవరు నేర్పించాడో, ఎవరు చెప్పాడో తెలియదు. ఈ పిచ్చోడు దావీదు కాదు అని వదిలేసి వెళ్ళిపోయారు. అట్లాగా ఎన్నో మరణకరమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళినప్పటికీ కూడా అతను రాజుగాల మరణకరమైనటువంటి స్థితుల్లోనికి వెళ్ళాడు. కానీ అతనుకున్న ట్రస్ట్ అతను కోల్పోలే, అతనుకున్నటువంటి ఫెయిత్ అతను కోల్పోలే. సో దేర్ ఆర్ many kinds of trials and tribulations which David went through, but he never lost the hope. రాజు అవుతాడనే హోప్ కాదు. ఒకవేళ రాజైనా రాజు అవ్వకపోయినా కానీ నా యథార్థతను నేను విడిచిపెట్టను, దేవునికి నేను చేయవలసినటువంటి మొక్కుబడులు నేను చెల్లింపకుండా మానుకోను. అన్ని విషయాల్లో నేను దేవుడికి నమ్మకత్వాన్ని రుజువు చేసేటువంటి వ్యక్తిగానే ఉంటాను. ఎందుకంటే హీ నోస్ వాట్ గాడ్ ఈజ్. ఏమైంది దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మన జీవితంలో కరెక్ట్ గా జరగకపోవచ్చు. బట్ ఎప్పుడైతే నీకు అర్థమవుతాడో, దేవుడు నీకు తెలుస్తాడో, దేవుడు ఏ రీతిగా ఉంటాడో, దేవుని యొక్క ఆయన యొక్క గుణ లక్షణాలు కానీ, అతనికి ఉన్నటువంటి సామర్థ్యం కానీ, అతనికి ఉన్నటువంటి ప్రేమ కానీ, ఆయనకున్న ప్రేమ కానీ నీకు అర్థమవుతుందో, థింగ్స్ నీ పక్షాన జరగకపోయినప్పటికీ కూడా ఆయన మీద నీకు ప్రేమ తగ్గదు. నా మాట ఎంతమందికి అర్థమైంది? థింగ్స్ నీకు పక్షాన నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రేయర్ చేస్తున్నావు, ఎంతో ప్రేయర్ చేస్తున్నావు, కానీ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ ఆన్ యువర్ చాయిస్. అంటే నువ్వు అనుకున్న రీతిగా కార్యాలు జరగటల. కానీ దేవుడి మీద నీకు ప్రేమ తగ్గట్ల. దట్ ఈస్ వాట్ ఈస్ ఫెయిత్. దట్ ఈస్ వాట్ ఈజ్ నోయింగ్ గాడ్. చాలా సమయాల్లో మనకు ఇష్టమైన రీతికి, ఇప్పుడు కరోనా సీజన్స్ ఉన్నాయి, కరోనా నా కుటుంబానికి కరోనా రాకూడదని కోరుకున్నాను నేను. నాకు వచ్చినా పర్వాలేదు అనుకున్నా. దీనికంటే ముందు ఒక పాట రాశాను. నేను ఎప్పుడు కూడా దేవుడిని ఒకటి అడుగుతా. ఏమని అడుగుతానంటే, ప్రభువా నాకు అనుభవాలు ఇవ్వు ప్రభువా అని అడుగుతా. అనుభవాలు ఏమంటే, నేను పాడింది కానీ, నేను రాసింది కానీ, నేను చదివింది కానీ, నేను ప్రీచ్ చేసేది కానీ ఒక అనుభవపూర్వకమైనటువంటిదిగా ఉండాలి అనేటువంటి భావంతో, ప్రభా గివ్ మీ ఎక్స్పీరియన్సెస్ లార్డ్. కేవలం నేను నాలెడ్జ్ తో మాట్లాడకూడదు, నేను నిన్ను ఎక్స్పీరియన్స్ చేసి, ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే నేను మాట్లాడాలి ప్రభా, నాతో మాట్లాడయ్యా, నాకు నేర్పించయ్యా అని అడిగేవాడిని ప్రార్థనలో. కానీ దేవుడు వినలేదేమో అనుకున్నా. ఆ తర్వాత 2016-17 ఒక పాట రాశాను. నా బలమా నా శైలమా నా ఉన్నత దుర్గమా అనేటువంటి పాటలో మరణపు ఊరులే నన్ను చుట్టుకొనగను, మరణపు ఊరులే నన్ను, చిన్న లైన్ పాడతాను అర్థం కావడానికి. మరణపు ఊరులే నన్ను చుట్టుకొనగను, పాతాళ పాశములే నన్ను అరికట్టగను, వరదలు పొర్లునట్లుగా శత్రువును ఎదిరించినను అనేటువంటి పాట. ఇవన్నీ మరణపు ఊరులు. ఇవన్నీ రాసిన తర్వాత నాకు ఎప్పుడు కూడా దాని అనుభవం లేదు. జస్ట్ నేను వర్డ్ చూసి దేవుడు బైబిల్లో ఉన్నటువంటి మాటలను బట్టి ఒక పాట రాశాను. ఆ రోజుల్లో అది ఆల్బమ్ అయింది, అది క్యాసెట్ అయింది. తర్వాత చాలా మంది పాడుకున్నారు నా బలమా నా శైలమా అనేటువంటి పాట. వీలైతే RMCF లో కూడా ఒకసారి షేర్ చేస్తాను, మీరు కూడా వినండి. అయితే 2020లో జరిగినటువంటి అంశాన్ని నేను చెప్తాను వినండి. 2020 మార్చ్లో నాకు, ఏప్రిల్ టైంలో నాకు కరోనా వచ్చింది. ఎక్కడ దాకా వెళ్ళిపోయింది మన ఇదంటే, చాలా మంది నా స్నేహితులు నాతో అన్నారు, అరే నీకు కరోనా వచ్చింది, నీకు ఏం కాదు. నేను అప్పుడు ముంబైలో ఉన్నాను, బార్క్ లో పెథాలజీ చేస్తున్నాను.
వాళ్ళు అన్నటువంటి మాట ఏంటంటే, నీకేం కాదన్నా, నువ్వు బలంగా ఉన్నావు, బలంగా ఉన్నావు కాబట్టి నిన్ను కరోనా కూడా ఏం చేయలేదులే, నువ్వు ప్లాస్మా ఇవ్వడానికి రెడీ అయిపో అన్నాడు. అప్పటికి రెమ్డెసివిర్ లేదు, లేకపోతే ఇంకొక డ్రగ్ లేదు, ఏం లేవు ఆ టైంలో. అసలు డాక్టర్స్ కూడా ఏం ట్రీట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏదో హైడ్రాక్సీ క్లోరోక్విన్ అంటున్నారు, ఐవర్మెక్టిన్ అంటున్నారు. నాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇచ్చారు, ఏం పని చేయాల. ఇలాగా హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత ఐ వెంట్ ఇన్ టు సైటోకైన్ స్టార్మ్. మై సాచురేషన్ వాజ్ అరౌండ్ 84 at that time. Saturation went down to 84. ఇప్పుడు ఇవ్వటం లేదు కానీ అప్పట్లో టోక్లూజిమాబ్, దట్ ఈస్ ద ఓన్లీ డ్రగ్ దట్ ఈస్ నోన్ అట్ దట్ టైమ్ టు వర్క్ బెటర్. సో అది 70,000 అనుకుంటాను. సో అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఐ బికేమ్ వెరీ వీక్. తర్వాత నన్ను ప్రోడింగ్ పొజిషన్ లోనే పడుకోబెట్టారు. దాదాపు 19 days ఐ వాజ్ గివెన్ స్టెరాయిడ్స్. సో ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్, తర్వాత సిటీ స్కాన్ చేశారు. సిటీ స్కాన్ లో ఆల్మోస్ట్ అరౌండ్ 22 out of 25 ఎవ్రీ లోబ్ ఈజ్ ఇన్వాల్వ్. వాళ్ళందరూ మా హాస్పిటల్కి ఫోన్ చేసి, నేను వర్క్ చేసేటువంటి హాస్పిటల్కి ఫోన్ చేసి, వీ కెనాట్ గివ్ యూ ఎనీ గ్యారంటీ అన్నాడు. ఓకే ఫైన్. ఆ తర్వాత నాకు చుట్టుపక్కల ఎవరు లేరు, ఎక్కడో ఒక హాస్పిటల్లో వేసేశారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరి మీద నేను ఆధారపడాలి, ఎవరి మీద నేను నమ్మాలి, ఎట్లాగా, నా పరిస్థితి ఏంటి, ఒకవేళ చచ్చిపోతే బాడీ కూడా ఎవరంట. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ. అప్పుడు నాకు ఈ పాట గుర్తొచ్చింది. ఆ తర్వాత నేను అనుభవాలను కదా దేవుడిని అడిగాను, బహుశా ఇది నాకు అనుభవాలు ఇస్తున్నాడా దేవుడు, చచ్చిపోతాననే భయం రాలా నాకు, అమ్మో అయిపోయింది నా పని అనేటువంటి భయం రాలా. దేవుడు నాకు కొన్ని వాగ్దానాలు చేశాడు, కొన్ని పనులు అప్పగించాడు. కనుక ఆ వాగ్దానాలు, ఆ ప్రామిసెస్ అన్ని గుర్తొస్తున్నాయి. ఆ వాగ్దానాలు, ఆ ప్రామిసెస్ గుర్తొస్తున్నప్పుడు ఓకే, అవి ఫుల్ఫిల్మెంట్ జరగకుండా నేను చచ్చిపోను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్. ఒకవేళ నేను చచ్చిపోయిన ఇంకొకరి ద్వారా ఆ కార్యాలు జరిగించుకుంటాడు. అసలు ఆయన కార్యాలు ఏం ఆగే సమస్య లేదు. ఒకవేళ మనం స్తుతించకపోతే రాళ్ళు రప్పలు లేచి స్తుతిస్తాయి. మనకున్న అవకాశంలో మనం రియాక్ట్ అవ్వాలంతే. కనుక చనిపోతాననే భయం లేదు. కానీ ఈ పరిస్థితులన్నీ చూడుతున్నప్పుడు చాలా మంది నా కోసం ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరూ నేను బయటకు వచ్చిన తర్వాత అన్న మాట ఏంటంటే, అన్న మీరు ఆ టైంలో ఆ పాట రాశారు కదా, దాన్ని ఫుల్ఫిల్మెంట్ గా దేవుడు మీకు ఇటువంటి పరిస్థితుల్లో నుంచి మిమ్మల్ని నడిపించారేమో, కానీ మీకు ఏం కాలేదన్నా, అందుని బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అన్నటువంటి మాట అనమాట. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, వెన్ యు నో యువర్ గాడ్, వెన్ యు నో whom you are trusting, you don't need to be afraid of anything. Even though the things not happening in your way, మన జీవితంలో మనకు అనుకూలమైనటువంటి రీతిగా మనము చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అవి మన ఎండివర్స్ ఏమైనప్పటికీ కూడా, అవి మనకు అనుకూలంగా జరగకపోయినప్పటికీ కూడా, మనము నేను నమ్ముకున్నటువంటి దేవుడు సజీవుడు, నేను నమ్ముకున్నటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు, ఆయన ఎప్పటికైనా నాకు తగినటువంటి రీతిగా జవాబు ఇస్తాడని నమ్మి ముందుకు వెళ్తున్నావు చూసావా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఫెయిత్. మాట అర్థం అవటం కోసం చెప్తున్నాను ఈ విషయాలన్నీ కూడా. కనుక తమ్ముళ్ళు చెల్లెళ్ళు అర్థం చేసుకోండి, ఫెయిత్ గురించి మనకు అర్థం కాకపోతే మనము రియాక్ట్ అయిపోతాం. ఫెయిత్ అనే కాన్సెప్ట్ మనకు అర్థం కాకపోతే మనము ఈజీగా స్టంబుల్ అయిపోతాం. ఫెయిత్ అనే కాన్సెప్ట్ మీద మనకు సరైనటువంటి అవగాహన సరిగ్గా తెలియకపోతే, నీ దేవుడు ఏంటో నీకు అర్థం కాకపోతే, నీకు తెలియకపోతే, దేర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ దట్ యు విల్ స్టంబుల్. తాను నిలుచున్నానని తలంచుకున్న వాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు తను జాగ్రత్త పడగలడానంటే, అసలు తను నిలబడినటువంటి ఆ యొక్క స్టోన్, ఆ యొక్క ఏంటి అనేది అర్థమైనప్పుడు, తెలిసినప్పుడు, దీని మీద నుంచి నేను పక్కకు తొలగిపోతే
Anna, you're not audible, Anna. హలో, Yes, Anna. ఆడిబుల్? Yes, sir. Yes, Anna, audible, Anna. ఓకే, థ్యాంక్ యూ. వన్ మినిట్ అమ్మా. హలో. Yes, Anna. ఓకే అమ్మా. సో ఏం చెప్తున్నానంటే, ఫెయిత్ అనేది మనకు ఎంతగా దేవుని ఎరిగితే అంతగా మనం రూట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మనకి తెలిసిన దాంట్లోనే మనము మన సొంత నిర్ణయాలు తీసుకునేసి, ఆలోచన చేసుకునేసి ఇంతేనేమో ఫెయిత్ అని అనుకుంటే దెర్ ఇస్ నో ఎండ్ టు ఫెయిత్ అనేది అర్థం చేసుకోవాలి. నువ్వు నడిపించబడిన కొలది నీకు ద్వారాలు ఓపెన్ అవుతూనే ఉంటాయి. నువ్వు అర్థం చేసుకున్న దాని మీద నువ్వు ఎంతగా ఆధారపడతావో అంతగా ఎక్కువగా నువ్వు ఫెయిత్ లో ఇంకా నువ్వు పిహెచ్డి లెవెల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నువ్వు ఆగిపోతే యూ కెనాట్ అండర్స్టాండ్ ఫెయిత్. అర్థమవుతుందమ్మా? సో ఆగిపోకూడదు ఎక్కడ కూడా. ఎండ్యూరెన్స్ అనేది ఎప్పుడు కూడా దేవుని మాటల్లో ఒక మాట, ఒక మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫెయిత్ అనేది ఇట్స్ లైక్ ఎ ఫ్లోయింగ్ రివర్. ఇట్స్ లైక్ ఎ ఫ్లోయింగ్ రివర్. అది జీవనది లాగా ఉంటుంది. ఓకే, ఆగిపోయేటువంటి పరిస్థితిలో ఎండిపోతావు అనే సంగతి కూడా అర్థం చేసుకోవాలి. క్రిస్టియన్ లైఫ్ అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ ఫెయిత్. నువ్వు ఫెయిత్ అనేది నువ్వు ఎప్పుడైతే లూజ్ అవుతావో నువ్వు ఎండిపోతావు. యు బికమ్ ఏ డ్రై ల్యాండ్. ఎప్పుడైతే ఫెయిత్ మీద నువ్వు ఆధారపడతావో, దేవుడి మీద ఎక్కువగా నువ్వు ఆధారపడతావో, యూ విల్ బికమ్ లైక్ ఏ స్ప్రింగ్ ఆఫ్ వాటర్. ఈ పాయింట్ నీకు అర్థం కావాలి. అందుకనే మనము సమరీ స్త్రీ దగ్గరికి వచ్చేసరికి యేసుప్రభు వారు అంటారు, నేను ఇచ్చిన నీళ్లు తాగిన వాడు ఎప్పటికీ దప్పికొనడు. ఏంటి ఆయన ఇచ్చే నీళ్లు? ఆయన ఏంటి? ఆయన పేరేంటి? ఆయన విశ్వాసమునకు కర్త. ఆయన విశ్వాసమునకు కర్త. ఆయన ఆ విశ్వాసాన్ని కొనసాగించేటువంటి వాడు. అందుకని ఆవిడతో ఏమని మాట్లాడతాడంటే, 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయంలో, నా న్యాయ విధులను మీ హృదయముల మీద రాస్తాను. ఇంతకు ముందు వేరు, న్యాయ విధులను మీ హృదయముల మీద రాయబోతున్నాను. ఎప్పుడైతే నీకు అది అర్థమవుతుందో ఫెయిత్ అనేది నీకు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కనుక సింపుల్ గా సమ్మరైజ్ చేసి చెప్తున్నానమ్మా అందరికీ కూడా, ఫెయిత్ అనేది నీకు తెలిసింది ఫెయిత్ కాదు. మనకు అర్థమైంది ఫెయిత్ కాదు. మనకు తెలిసింది ఫెయిత్ కాదు. ఒకవేళ నీకు తెలిసింది ఫెయిత్ అయితే యు నో హౌ టు ఆపరేట్ ఇట్. ఎలా నడవాలో, ఎలాగ దాని మీద ఆధారపడాలో మనకు అర్థమవుతుంది. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, ఈ విశ్వాసం మనల్ని సిగ్గుపరచదు అనేది మనకు అర్థమవుతుంది. కృంగిపోతున్నావు అంటే నీకు ఫెయిత్ అర్థం కాలేదని అర్థం. నీకున్నటువంటి ఫెయిత్ సరిపోవట్లేదని అర్థం. అంటే నీకు తెలిసినటువంటి దేవుడు కొంతేనని అర్థం. చాలా మందికి మన నాన్నగారి గురించి కూడా చాలా తెలియదు. నాకు కూడా మా నాన్నగారి గురించి తెలియదు చాలా విషయాలు. వాళ్ళు చెప్తుంటే, మీ నాన్నగారు పలానప్పుడు ఇలా చేశారు అలా అని చెప్తుంటే, అలాగా నేను ఆయన గురించి కూడా కొంచెం తెలుసుకుంటున్నాను. ఆ రీతిగానే మనము దేవుని గురించి వింటున్నప్పుడు, దేవుని యొక్క విషయాలు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, మనకు కలిగేటువంటి అండర్స్టాండింగ్ ని మనం ఆపరేషన్ లో పెట్టినప్పుడు, మనం ఆ రీతిగా నడవటం ప్రారంభించినప్పుడు మనకు ఫెయిత్ అనే దాని మీద ఒక అవగాహన వస్తుంది, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఎంబీబీఎస్ లైఫ్ లో ఉన్నప్పుడు ఫెయిత్ అనేది అర్థం కాల. దేవుడు ఉన్నాడు, దేవుడు నమ్మాం, దేవుడు ఇది, దేవుడు అది, దేవుడు ఇది అని అనుకుంటున్నాం. కానీ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఇన్ ఎక్స్పీరియన్స్ వీఆర్ ఫేసింగ్ ట్రయల్స్, వీఆర్ గోయింగ్ త్రూ సమ్ ట్రిబులేషన్స్, వీఆర్ గోయింగ్ త్రూ సమ్ పర్సిక్యూషన్స్, వీఆర్ గోయింగ్ త్రూ సమ్ హేట్రెడ్, సమ్ షేమ్. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడా? దేవుడు నా పక్షాన ఉన్నాడా? దేవుడు నా మరో ఆలకిస్తున్నాడా? వాళ్ళ జీవితాల్లో ఇంకొకటి ఉంటుంది. కొంతమందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కంపారిటివ్ ఫెయిత్. కొంతమంది ఫెయిత్ ఏంటంటే కార్పొరేట్ ఫెయిత్. అందరిలో ఉన్నప్పుడు ఫెయిత్ఫుల్ గా ఉంటారు, ఒక్కలుగా ఉన్నప్పుడు ఫెయిత్ డ్రై ల్యాండ్ లాగా ఉంటారు.
అందరిలో ఉన్నప్పుడేం ఫెయిత్ఫుల్ గా ఉంటాం. కార్పొరేట్ ప్రేయర్స్ లో ఫెయిత్ ని ఆపరేట్ చేసినట్టు కనిపిస్తూ ఉంటాం. We rebuke certain things, we claim certain things, we say amen to certain things. When we are in corporate, when we are in a prayer meeting, మళ్ళీ ఒంటరితనంలోకి వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్ డ్రై అయిపోద్ది. దెర్ ఇస్ నో ఫ్లో. హృదయంలో నుంచి జీవజల నదులు ప్రవహించేటువంటి ఆ యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకున్న ఫెయిత్ గురించి అర్థం కాలేదు మనకి. ఎప్పుడైనా నీలో డ్రైనెస్ వస్తుందంటే అర్థం చేసుకోండి, నీకు తెలిసిన దేవుడు చాలా కొద్దిగా అని. You have to operate faith in every aspect of your life, whether it is your studies, your marriage, your friends. ప్రతి ఆస్పెక్ట్ లో ఫెయిత్ ఆపరేట్ అవుతుంది అనేటువంటి సత్యాన్ని మనం ఎరగాలి. ఫెయిత్ ఈజ్ నాట్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ చర్చ్ లో ఉన్నప్పుడు ఫెయిత్ కాదు. అర్థమవుతున్నాయి నా మాటలు? ఫెయిత్ ప్రతి ఆస్పెక్ట్ లో, నీకు వంట రాదు, వంట నేర్చుకోవడంలో ఫెయిత్ రావాలా. నీకు శరీరంలో రోగం ఉంది, ఇబ్బంది ఉంది, ఇబ్బందుల్లో నువ్వు దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలా. నీకు దేవుడు ఏమన్నాడో నీకు అర్థం కావాలి. నీకు తలనొప్పి వచ్చేసింది, నువ్వు ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతావు, బట్ స్టిల్ మై గాడ్ ఈజ్ ఏబుల్ అనేది నీకు అర్థం కావాలి. దట్స్ హౌ యూ హ్యావ్ టు ట్రస్ట్ ద థింగ్స్ విత్ గాడ్. లాజిక్ పనిచేయదు ఫెయిత్ దగ్గర. లాజిక్ పనిచేస్తే ఏమంటుందంటే తాబేలే ఎందుకు కుందేలే గెలిచిద్ది అనుకుంటాం మన రేస్ లో. కానీ గెలిచింది ఏంది? గెలిచింది తాబేలు. అంటే లాజిక్ ఎప్పుడైతే మనకు ఆపరేట్ అవుతుందో ఫెయిత్ ఆపరేట్ అవుతుంది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ లాజికల్ క్రిస్టియన్స్ దెన్ పీపుల్ ఆఫ్ ఫెయిత్. అర్థం చేసుకోండి ఆ మాట. పీపుల్ డిపెండ్ ఆన్ లాజిక్, పీపుల్ డిపెండ్ ఆన్ దర్ స్ట్రెంగ్త్, people depend on their knowledge. Everything is logical, everything they need a proof. ఇలా జరుగుతుంది, ఇలా ఉండాలి, and they are called as faithful people, and people see their prosperity and claim a prosperity చూసిన తర్వాత wow, these are the people of God, this is how God works in our lives too. We have to follow their footsteps. ఈవెన్ చెల్లెళ్ళు తమ్ముళ్ళు అర్థం చేసుకోండి, ఫెయిత్ ఈజ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఫెయిత్ ఈజ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. ఫెయిత్ ఈజ్ అండర్స్టాండింగ్ గాడ్ అండ్ ఆపరేటింగ్ ఇట్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఏ సిచ్యువేషన్, నా సిచ్యువేషన్ లోకి నువ్వు రాలేవు, నీ సిచ్యువేషన్ లోకి నేను రాలేను, నా సర్కమ్స్టాన్సెస్ నీకు లేవు, నీకున్న ఫ్యామిలీ నాకు లేదు. గాడ్ ఈజ్ ఎ పర్సనల్ గాడ్. అర్థం చేసుకుంటే ఒకళ్ళ ఫెయిత్ మీద నీవు నీ లైఫ్ ని బిల్డ్ చేసుకోలేవు. కానీ దే హ్యావ్ టు బి, వాళ్ళందరూ మేఘం వలె మనల్ని ఆవరించినందున సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపం నుంచి మనము తప్పించుకోవడానికి కావాల్సినటువంటి వాళ్ళు ఈ రీతిగా తప్పిస్తున్నారు. ఇప్పుడు బైబిల్లో మనము డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ పీపుల్ మనం చూసినప్పుడు వీఆర్ నాట్ దెమ్, బట్ గాడ్ కెన్ యాక్ట్. వాళ్ళ జీవితంలో దేవుడు సమాధానం చూపించినటువంటి దేవుడు నా జీవితంలో, నా పరిస్థితుల్లో, నాకున్నటువంటి అవగాహనలో దేవుడు నాకు కూడా సమాధానం చూపించడానికి సమర్థుడు. దట్ ఈస్ ఫెయిత్. ఫెయిత్ ఈజ్ పర్సనల్. ఫ్యాన్సీ ఫెయిత్ కాదు, కార్పొరేట్ ఫెయిత్ కాదు. జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. వాట్ యు ఆర్ క్లెయిమింగ్, వాట్ యు ఆర్ లీనింగ్ ఆన్. ఎక్కడ మీరు నాటబడి ఉన్నారో, దేని మీద మీరు ఆధారపడుతున్నారు. కనుక ఈ క్లారిటీ మనకు వచ్చిన తర్వాత now we will move on to the trials. What is trials in our life? యాకోబు పత్రికను మనం ఒకసారి చూసినట్లయితే యాకోబు పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. వాట్ ఈజ్ ఎ ట్రయల్? 1వ అధ్యాయం 2వ వచనం చదువుతారమ్మా? ఎవరైనా చదువుతారా? నేను చదవనా? నేను చదువుతాను చూడండి. నా సహోదరులారా, చదవండి అమ్మా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఈ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించులని ఎరిగి
మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు మీరు అది మహా నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఏంది ఈ మాట అసలు? శోధనలో పడితే ఆనందించడం ఏంది? ఆయనకన్నా మైండ్ ఉండాలి, మనకన్నా మైండ్ ఉండాలి. ఏం మాట్లాడుతున్నాడు? శోధనలో పడితే ఆనందం అని ఎందుకు ఎంచుకోమంటున్నాడు? ఉం? 12వ వచనం చూడండి. శోధన 12, సహించువాడు 1, 12 ధన్యుడు. శోధన సహించువాడు శోధన ధన్యుడు. సహించువాడు ధన్యుడు. ఆ, అతడు శోధనకు నిలిచిన వాడై అతడు ప్రభు తన్ను శోధనకు ప్రేమించు నిలిచిన వాడై వారికి ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము వాగ్దానం చేసిన కిరీటం పొందును. వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దాని ఆన్సర్ అక్కడ కనపడుతుంది. శోధన సహించువాడు ధన్యుడు. ఉం? అందుకనే శోధనలోకి ప్రవేశించినప్పుడు మనం భయపడకూడదు. అది ఏమని అంటున్నాడంటే మహానందం అని ఎంచుకునుడి అని 1వ అధ్యాయం 3వ వచనం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. మీ విశ్వాసము. సో ఇప్పుడు ట్రయల్ అంటే ఏంటంటే, ట్రయల్స్ అంటే లేకపోతే శోధనలు అంటే ఏంటంటే మీ విశ్వాసానికి కలుగుతున్నటువంటి పరీక్ష. దిస్ ఈస్ ద డెఫినేషన్. శోధన మన జీవితంలో వచ్చింది అని అంటే మనము దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క చిత్తంలో ఉన్నామని అర్థం. జాగ్రత్తగా ఆలోచించుకోండి. మనకు ఉన్నటువంటి ఈ శోధన ఏ రీతిగా వస్తుందంటే మన పర్సనల్ లైఫ్ మాత్రమే టచ్ చేయటం కాదు, మన ఫ్యామిలీని టచ్ చేస్తుంది, మనకి ఇష్టమైన వాళ్ళని టచ్ చేస్తుంది. ఈ శోధన మనల్ని కృంగదీయటానికి కావలసినటువంటి అవసరమైనటువంటి అన్ని వనరులను ఉపయోగించుకొని ఏ రీతిగానైనా దేవుని యొద్ద నుంచి మనల్ని దూరపరచడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటది. యోబుని జ్ఞాపకం చేసుకున్నాం కదా. యోబుని జ్ఞాపకం చేసుకున్నాం. యోబు ఎంత గొప్పవాడో తెలుసు, ఏం వచ్చిందో తెలుసు. ఇవన్నీ శోధనలు. తన కుటుంబాన్ని కోల్పోయాడు, భార్య చేత చేత్కరించబడ్డాడు, గజ్జి చేత ఆవరించబడ్డాడు, మనతో నింపబడ్డాడు. స్నేహితులు వచ్చి నువ్వు పాపం చేసావని చెప్పేసి మొహం మీద చేత్కరిస్తా ఉన్నారు. దేవుడు అన్యాయస్తుడు కాదు, నీకు న్యాయమే జరిగింది అన్నట్లుగా వారు మాట్లాడుతూ ఎలీఫజు ఇలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడారు. కానీ వీటన్నిటి ట్రయల్స్, వీటన్ని శోధనలన్నిటిలో అతడు నీతిమంతుడిగానే ఉన్నాడు. 27వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. 27:5 చూడండి. యోబు గ్రంథం 27వ అధ్యాయం. యోబు గ్రంథం 27వ అధ్యాయం. యోబు గ్రంథం 27. మీరు 5 చదవండి. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. మరణమగు వరకు యథార్థతను విడివను. వీళ్ళందరూ ఏమంటారంటే నువ్వు అన్యాయస్తుడివి అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు భార్య కూడా ఏమంటుందంటే 2వ అధ్యాయంలోకి వెళ్తే నువ్వు ఎంతగా యథార్థతను విడవకుండా ఉంటావు. భార్య కూడా శోధించేస్తుంది ఇతను. ఏమని శోధిస్తుందంటే 2వ అధ్యాయము మనం చూసినట్లయితే 2:3 చూడండి ఒకసారి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. అందుకు యెహోవా, నువ్వు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. నిష్కారణముగా పాడు చేయుటకు నన్ను ప్రేరేపించను. అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా ఉన్నాడు. చాలమ్మా. ఆ తర్వాత 9వ వచనంకి వచ్చేయండి. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఉండువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు
అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింపు తగదా అనెను. తర్వాత ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనాను పాపం చేయలేదు. ఇవి శోధనలు ఈ రీతిగా ఉంటాయి. ముందు సైతాన్ శోధించాడు. తనకున్నటువంటి సంపాదన కానీ, తనకున్నటువంటి యావత్ ఆస్తిని తీసేసుకున్నాడు, కుమారులను తీసేసుకున్నాడు. తను దేన్నైతే ప్రేమించాడు అన్ని కోల్పోయాడు. అంటే భార్యను ప్రేమించలేదని కాదు, భార్య ఉంది. అంటే భార్యకు ఒక రోల్ ఉంది. ఆయన శోధించడం కోసం ఒక రోల్ పెట్టాడు దేవుడు. ఆ రోల్ ఆవిడ సమర్థంగా నిర్వర్తిస్తుంది. షీ ఆల్సో బికేమ్ ఏ టూల్. ఆవిడ కూడా శోధిస్తుంది. దేవుణ్ణి దూషించి మరణం అయిపో, నువ్వు బ్రతకటం కూడా వేస్ట్. ఇంత పెద్ద కురుపులతో, ఇంత భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తుడిగా కనపడతా, నువ్వు చిల్ల పెంకుతో నువ్వు చేసుకుంటున్నా, నిన్ను నేను ఎట్లా చూసుకునేది? శోధన. కనుక ఇంత శోధనలో కూడా ముందేమో దేవుడు ఒక చేశాడు. ఏమన్నాడు? నువ్వు నన్ను ఎంత ప్రేరేపించిన, నువ్వు సాతానుతో మాట్లాడుతూ అంటాడు, అపవాదితో మాట్లాడుతూ, నువ్వు నన్ను ఎంత ప్రేరేపించిన అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకనగా ఉన్నాడు. ఇక్కడేమంటున్నాడంటే, మూర్ఖురాల్లాగా మాట్లాడొద్దు, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు ఏం చేసినా కానీ దానికి ఒక కారణం ఉంటుంది. కనుక దేవుడిని నమ్మటం తప్ప మనకు వేరే ఆధారం లేదు. మేలు జరిగినప్పుడు దేవుడా ప్రభువా అని చెప్పి, కీడు జరిగినప్పుడు మాత్రం నువ్వు ఉన్నావా నాయన, నువ్వు ఉన్నావా, నువ్వు ఆయన లేడు అన్నట్టుగా బిహేవ్ చేయకూడదు అని. దట్ ఈస్ ద థింగ్, దట్ ఈస్ నోయింగ్ గాడ్. అదే అందుకే శోధన సహించువాడు ధన్యుడు. ఈ లెక్కలో చూసుకుంటే ఇతనికి ఎన్ని జీవ కిరీటాలు ఇవ్వాలో, కిరీటాల మీద కిరీటాలు ఇవ్వాలి యోబు గారికి. భార్యతో సరిపోదు అన్నట్టుగా స్నేహితులను పంపించాడు. స్నేహితులు అపవాది పంపిస్తే వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఆయన అంటున్నాడు 27వ అధ్యాయం 5వ వచనంకి వచ్చేసరికి, మరణమగు వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడువను. కనుక ఇవన్నిటి గురించి మనం ఆలోచన చేసినప్పుడు, యోబు గారి గురించి ఆలోచన చేసిన, దావీదు గురించి ఆలోచన చేసిన, వీళ్ళెవరు కూడా దేవుని ఎరిగినటువంటి వారెవరు ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్, ఈ శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలు మహానందంగా ఎంచుకుంటారు. అపోస్తుల కార్యంగా వచ్చేసరికి కూడా అపోస్తులని కొడతారు, అపోస్తులను తిడతారు, అపోస్తులను హింసిస్తారు. అప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని పక్షాన మనం శ్రమ పొందుతున్నాం, దేవుని పక్షాన శ్రమ పొందడమే మేలు, ఈ లోకంలో ఉన్నదాన్ని అనుభవిస్తూ మనం మరణం అయిపోవటం కంటే దేవుని పక్షాన నుండి శ్రమ పొందటమే మేలు అని వారు ఈ లోకంలో ఉన్నటువంటి చులకని, ఈ లోకంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆనందాలను కూడా అన్నింటినీ త్యజించి దేవుని కోసమే వాళ్ళు నిలబడ్డారు. అది నోయింగ్ గాడ్. ఎప్పుడైతే నీకు దేవుడు అర్థమవుతాడో, యూ వోంట్ లీవ్ గాడ్ అట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. అది అర్థం చేసుకోండి. కనుక ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ అంటే ఏంటి? అసలు ఒక విశ్వాస జీవితంలో ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఏంటంటే, దీస్ ఆర్ ద టెస్ట్ టు గివ్ యూ ప్రమోషన్. దిస్ ప్రమోట్ యూ ఫర్ ఎ గ్రేటర్ బ్లెస్సింగ్. దిస్ విల్ ప్రమోట్ యూ ఫర్ ఎ గ్రేటర్ బ్లెస్సింగ్. ఒకవేళ రావట్లేదు అనుకో, ఒకవేళ ట్రయల్స్ రావట్లేదు, ట్రిబులేషన్స్ రావట్లేదు, ఒకవేళ ఏ పరీక్షలో రావట్లేదు, ఒకవేళ ఏ శోధనలో రావట్లేదు అంటే నువ్వు కరెక్ట్ గా లేవని అర్థం. ఆ పాయింట్ అర్థమైన వాళ్ళు, మామూలు చర్చలు అయితే పాయింట్ అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి, లేకపోతే పాయింట్ అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం అనండి. ఇలాంటివంతా ఉంటాయి. జూమ్ లో ఇవన్నీ కుదరవు. పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను నేను. అంటే మనం క్షేమంగా, మనం యోగ్యంగా క్షేమంగా మనకి ఏ కష్టాలు రాకుండా ఉంటున్నాయని అంటే మనం గొప్ప ఫెయిత్ఫుల్ పీపుల్ కాదని అర్థం. ఇట్స్ నాట్ ఏ క్యాల్కులేషన్, ఇట్స్ నాట్ ఏ ఏమంటారు బేస్. అది కొలమానం కాదు, అది ప్రమాణం కాదు. తండ్రి తాను ప్రేమించిన ప్రతి కుమారుని శిక్షిస్తాడు. శిక్షింపబడకపోతే నువ్వు దుర్బీజుడివే గాని కుమారుడు కాదు. అంటే మాటకు అర్థమైంది. విశ్వాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క శోధనలో ప్రవేశిస్తారు. శోధనకి పరీక్షలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అని చెప్పడమే కదా ఆ మాటకు అర్థం. అర్థమవుతుందన్న మాటలు.
కనుక తమ్ముళ్ళు చెల్లెళ్ళు కష్టాలు రావాలి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మనం ప్రేమించిన వారిని కోల్పోతాం. ఇంకా ఈ కరోనా సీజన్ లో మనం ఎంతో మంది కోసం ప్రార్థన చేసి ఉండొచ్చు. నేను చాలా మంది కోసం ప్రార్థన చేశాను. వాళ్ళు బ్రతకాలి ప్రభు నాయన, ఆ కుమారానికి ఆ యొక్క కుటుంబానికి వాళ్ళే ఆధారం, ఆయన బ్రతికించయ్యా ప్రార్థన చేశాను. వినోద్ వాళ్ళ డాడీ ఆయన ఉన్నప్పుడు వినోద్ చాలా కష్టపడుతున్నాడయ్యా. వినోద్ చాలా దూరం చూసి అతని శ్రమకు తగినటువంటి ఫలితాన్ని ఇవ్వు ప్రభు. వాళ్ళ నాన్నగారిని రక్షించే, వాళ్ళ నాన్నగారిని కాపాడయ్యా అని చెప్పి ప్రార్థన చేశాను. ఆయన బాగుపడ్డాడు. ప్రతిరోజు అప్డేట్ ఇచ్చేవాడు వినోద్. అన్నయ్య ఇలా అయింది అంటే ప్రార్థన చేస్తున్నాను తమ్ముడు. చివరికి అనుకున్నది జరగల. నిందిద్దామా దేవుణ్ణి? కాకినాడలో నాకు చాలా ప్రియమైన ఒక ఆంటీ గారు ఉన్నారు. ఆవిడకి కూడా ఆక్సిజన్ దొరక్క చనిపోయారు ఆవిడ. ప్రార్థన చేశాం. అంటే మన ప్రియమైనటువంటి వారిని కోల్పోతే దేవుడు అన్యాయస్తుడా? ఇంకొక మాట జాగ్రత్తగా పట్టుకోండి. ఎప్పుడైనా మన ప్రార్థనకు జవాబు దొరకలేదంటే మనం ఎక్కడ అవిధేయత చూపిస్తున్నామో ఆ అవిధేయత స్థితిని ఒకసారి మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలని అర్థం. శ్రమలు ఎందుకు కలుగుతున్నాయి తెలుసా? అవిధేయతను బట్టి కాదా? ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూడండి. ఇరవై 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. 29:18 చదువుతారమ్మా? యెహోవా వాక్కు ఇదే, వారు విననొల్లని వారై నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటను ఆలకింపకపోయిరు గనుక నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును. ఎందుకు చెదరగొట్టబడ్డారు వాళ్ళు? ఎందుకు చెదరగొట్టబడ్డారు? మాట ఆలకింపలేదు, విధేయత చూపించలేదు. దేవుడు సమయం ఇచ్చాడు. లోకంలో భయంకరమైనటువంటి శ్రమలు, భయంకరమైనటువంటి వేదనలు, భయంకరమైనటువంటి పాపము చెలరేగిపోతున్నప్పుడు నువ్వు మోకాళ్ళ మీద లేవు. నీ తోటి స్నేహితులు వాళ్ళు పాపంలో కొట్టుకొని పోతున్నప్పుడు నాకెందుకులే అనుకున్నావు. ఈరోజు వారిని శ్రమల్లోకి నెట్టబడాల్సినటువంటి పరిస్థితుల్లో నువ్వు శ్రమల్లోకి నెట్టబడ్డావు. వారు కుటుంబ సభ్యులను కోల్పోతుంటే నువ్వు నీ కుటుంబ సభ్యులను కోల్పోతావు. ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నీ బాధ్యతను నువ్వు సరిగ్గా నిర్వర్తించలేదు. దేవుని బిడ్డగా, దేవుని కుమారునిగా, దేవుని పక్షాన నువ్వు చేయాల్సినటువంటి పోరాటం, చేయవలసినటువంటి ప్రార్థన, నీ కుటుంబ పక్షాన నువ్వు చేయవలసినటువంటి ప్రార్థన, వారిని రక్షించడంలో నువ్వు చూపించాల్సినటువంటి తెగువ, నీ యొక్క సాక్ష్యాన్ని కాపాడటంలో నువ్వు ఉండాల్సినటువంటి జాగ్రత్త ఏవి నువ్వు చేయలేదు. బాధ్యత లేని క్రైస్తవునిగానే ఉన్నాం, బాధ్యత లేని విశ్వాసులుగానే ఉన్నాం. శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, తెగులు వచ్చింది, క్షామం వచ్చింది. ఇప్పుడు ప్రభువా అంటున్నాం. అయ్యా నన్ను కాపాడయ్యా, అన్నయ్య నన్ను కాపాడే, మా కుటుంబాన్ని కాపాడే, వాళ్ళని కాపాడే, వీళ్ళని కాపాడయ్యా. కొన్నిసార్లు కనికరించి దేవుడు కాపాడతాడు, కానీ మన అవిధేయత స్థితిని బట్టే ఈ యొక్క క్షామం వచ్చిందని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనకి ఇష్టమైన వారిని ఎందుకు కోల్పోతున్నాం అంటే, ఈ దినాన మనం ఆ దినాన మనకు సమయం ఉండగా మనం బాధ్యతగా వారి కోసం విజ్ఞాపనం చేయలేదు. నీకున్నటువంటి విశ్వాసం నీలో బాధ్యత కలిగించాల. నీకున్నటువంటి విశ్వాసము, నువ్వు నమ్మినటువంటి దేవుడు, నువ్వు వెళ్తున్నటువంటి మార్గము, దేవుడు నీకు అప్పగించినటువంటి పని, ఈ పనిలో నువ్వు బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. నీ కుటుంబంలో ఇంకా చాలా మందికి రక్షణ లేదు.
నీ బంధువుల్లో చాలా మందికి రక్షణ లేదు. నువ్వేం సంపాదనలో ఉన్నావు. నీవేమో నువ్వు చదువుల గురించి మాట్లాడుకుంటున్నావు. నువ్వు స్నేహితుల గురించి ఆరాటపడుతున్నావు. నువ్వు ప్రేమ విషయంలో ఆరాటపడిపోతున్నావు. ఎక్కడుంది బాధ్యత? అవిధేయత, డిసోబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని హృదయాన్ని అర్థం చేసుకోలేదు నువ్వు. పాపం పెట్టరేగిపోతుంది ఒక పక్క. అందుని బట్టి శ్రమ కలిగింది, అందుని బట్టి క్షామం వచ్చింది, అందుని బట్టి వేదనకరమైనటువంటి స్థితిలోనికి నీవు నీ కుటుంబం వెళ్ళిపోతున్నావేమో. నేను నా కుటుంబం వెళ్ళిపోతున్నానేమో. నా కుటుంబంలో నాకు వచ్చింది, మా అమ్మగారికి వచ్చింది, మా తమ్ముళ్ళిద్దరికి వచ్చింది, నా భార్యకు వచ్చింది. కానీ దేవుడు కనికరించాడు. కేవలం దేవుడు కనికరించాడు కాబట్టి. ఒకవేళ ఆయన కోసం నేను ఇంకొంచెం ఆయన ఉద్దేశంలో ఇంకొంచెం ఏదైనా పని చేయాలి కాబట్టి, చనిపోయిన వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాదు. అర్థం చేసుకోండి. చనిపోయిన వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాదు. ఒక దైవజను నేను కలిసా ఈ మధ్యకాలంలో. వెళ్ళి ఏందన్నా, ఏంది పాస్టర్ గారు, దైవజనులు అనబడినటువంటి వారే చాలా మంది వెళ్ళిపోతూ ఉన్నారు, చాలా మంది దేవుని మీద కొనిపబడుతూ ఉన్నాడు. ఈ కరోనాకు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, ఇది దేవునికి అవమానం కదా, ఏంటి పరిస్థితి అని అడిగినప్పుడు, ఎందుకయ్యా ఈ లోకంలో ఉన్న వాళ్ళకి కరోనా పరీక్ష కానీ దేవునిలో ఉన్న మనకు, దేవునిలో ఉన్న వాళ్ళకి మనకు ప్రమోషనే అన్నాడు ఆయన. ఆ మాట అతని యొక్క సిద్ధపాటును జ్ఞాపకం చేస్తున్నాడు. అతను అంత సిద్ధపడి ఉన్నాడు ఆయన. దేవునిలో ఉన్న మనకి అది ప్రమోషను అంటున్నాడు. నిజమే కదా అని అనిపించింది నాకు. మరణం అనేది అందరికీ సంప్రాప్తిస్తుంది. అందుకని దేవుడు అన్నాడు, ఒకటి జన్మదినం కంటే ఒకటి మరణ దినం మేలు అన్నాడు. లోకంలో ఉన్న వాడికి ఆ యొక్క కాన్సెప్ట్ అర్థం కాదు. దేవుడిని ఎరగనటువంటి వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అర్థం కాదు. మన ప్రియమైన వారిని కోల్పోయామని అనుకుంటారు. కానీ దేవుడిలో ఉన్న వాళ్ళకి ఆయన వాళ్ళు మహిమలో ప్రవేశించారు. మనకంటే ముందుగా దేవుని యొక్క ఆదరణ పొందుతున్నారు. ఆ తర్వాత మనము అక్కడికి వెళ్ళాలి, మనకంటే ముందే వాళ్ళు ప్రమోట్ అయ్యారు అని ఒక ఆనందం. కానీ శరీర సంబంధంగా కొంత నిస్పృహ అనేది ఉండటం సహజమేమో. కానీ దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మరణం యొక్క కాన్సెప్ట్ అంతది. దేవునిలో ఉన్న వ్యక్తుల గురించి చెప్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది పరీక్షింపబడుతుంది. విశ్వాసం అనేది శోధనలకు లోనవుతుంది. ఒకవేళ శోధనలోకి మనం వెళ్ళటం లేదనంటే మన స్థితిగతులు దేవునికి అంగీకారంగా ఒకవేళ లేవేమో అనేది మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ శోధనలోనికి ప్రవేశించినప్పుడు అది మహానందంగా ఎంచుకోమని యాకోబు చెప్పినట్లుగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే శోధనలోకి ప్రవేశించడం యొక్క ఉద్దేశం ఏంటి? ఏంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? శోధన వచ్చినప్పుడు రావటంలో, శోధన కలిగించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఎనీబడి? శోధనలో ప్రవేశించినప్పుడు దేవుడు మనకి శోధన పెడతంలో, ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాంకి తన కుమారుడు ఇస్సాకు. దేవుడు ఆ ఇస్సాకు ఇచ్చేయమన్నాడు. అది శోధన, అది పరీక్ష. ఆ పరీక్ష ఉద్దేశం ఏంటి? ఎందుకు దానిపై పెట్టాడు దేవుడు? అబ్రహాం కుమారుడితో ఆడుకోవటం మొదలెట్టేసి దేవుని గురించి మర్చిపోయాడు. ప్రతి దినము కూడా దేవునితో అతను గడిపేటువంటి సమయాన్ని కూడా మర్చిపోయాడు. అంటే దేవుని కంటే కుమారుని ఎక్కువగా ప్రేమించడం మొదలెట్టాడు. అందుకని దేవుడు ఏమని చేశాడంటే, నీ కుమారుని ఇచ్చేయి అన్నాడు. ఈ కుమారుని ఇచ్చేయి అని చెప్పడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? గాడ్ ఈజ్ ఎ జెలస్ గాడ్. అవును కదా? దేవునికి అసలు ప్రేమ లేదు. అసలు దేవునికి కోపం వచ్చేసింది. అసూయ దేవునికి అసూయ వచ్చేసిందా? ఇచ్చింది ఆయనే కదా. మనకి అసూయ వచ్చేస్తుంది. మన పక్కనోడికి ఎక్కువ మార్కులు వస్తే అసూయ వచ్చేస్తుంది.
మనకంటే వాళ్ళకి ఎక్కువ ఒకవేళ మంచి పరిస్థితులు ఉంటే అసూయ వచ్చేస్తుంది మనకి. దేవుడికి కూడా అట్లానే వచ్చేసిద్దా? నిన్నటిదాకా నాతో ఫ్రెండ్షిప్ చేశాడు, ఈ రోజు ఇంకొకరితో ఫ్రెండ్షిప్ చేస్తాడు, ఇంకొకరితో క్లోజ్ గా ఉంటున్నాడు అని అసూయ. అదేనా కారణం? ఏమైంది దేవుని బిడ్డలారా, దేర్ ఇస్ ఎ పాయింట్ ఆఫ్ రెస్టోరేషన్ ఇన్ దిస్ ట్రయల్. ఈ పరీక్షలో అతన్ని మరలా దేవుడు నిలబెట్టడం కోసం ఒక పరీక్ష క్రియేట్ చేశాడు అక్కడ. సో ట్రయల్స్ కమ్ టు రెస్టోర్ యూ. ట్రయల్స్ విల్ కమ్ టు కన్ఫర్మ్ యువర్ స్టాండ్ విత్ గాడ్. నువ్వు ఎక్కడున్నావో నీకు అర్థమవుతుంది. నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఎంత ఎంత నమ్మకత్వాన్ని నువ్వు కలిగి ఉన్నావో చేసుకోవడానికి శోధన నీకు ఉపయోగపడుతుంది. థర్డ్ థింగ్ ఏంటంటే ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ యూ. నాలుగవదిగా ఇట్ విల్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ ఫెయిత్. కనుక ద పర్పస్ ఆఫ్ ద ట్రయల్ ఏంటంటే, దేవుని బిడ్డలుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, it is an act of restoration, it is act of strengthening us, it is an act of establishing our relation back with God, it is an act of confirming our faith. కనుక ట్రయల్స్ వచ్చినప్పుడు ప్రియమైన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆనందపడాల. ఎందుకంటే మనం దేవుని ఉద్దేశంలో ఉన్నాం. అపవాది ఏడుస్తున్నాడు. అపవాది వాడి యొక్క కుతంత్రాలు కానీ వాడి యొక్క రాజ్యం కానీ మన జీవితంలో నెరవేర్చబడటం లేదని చెప్పేసి వాడు మనల్ని ఎలాగోలా పడద్రోయాలని చెప్పేసి దేవుడి దగ్గర నుంచి యోబుకు లాగా ఒక పర్మిషన్ తీసుకుని దేవుడి దగ్గర నుంచి మనల్ని శోధించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వాడు అసూయ పడుతున్నాడంటే మనం కరెక్ట్గా ఉన్నట్టే. వాడు మనల్ని శోధిస్తున్నాడు, శోధనలోకి మనల్ని తీసుకెళ్తున్నాడంటే మనల్ని పడద్రోయటం కోసమే తీసుకెళ్తున్నాడు. అంటే మనం కరెక్ట్గా ఉన్నట్టే కదా. నేను చిన్నప్పుడు హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్కి వెళ్ళాను. చర్చ్కి వెళ్తే అక్కడ పాస్టర్ గారు అన్నారు, ఒక చిన్న ఉపమానం చెప్తూ ఏమన్నారంటే, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, సాతానికి తెలిసి బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదని అందుకని వాళ్ళని శోధిస్తూ ఉంటాడు అనేటువంటి మాట మాట్లాడు. నాకు ఆ మాట ఫస్ట్ లో అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమైంది. అంటే ఎప్పుడు కూడా సాతాను ఎప్పుడు కూడా నా పార్టీలో ఉన్నవాడిని శోధించడు. ఎందుకంటే వీడు ఎటు నా పార్టీలోనే ఉండడు అనుకుంటాడు. నువ్వు శోధన గురవుతున్నావు అంటే వాడు రాజ్యం కూలిపోతుందని, వాడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు అని అర్థం. అంటే నువ్వు యథార్థంగా ఉన్నావని అర్థం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ కమ్ వెన్ యు ఆర్ టేకింగ్ ఏ స్టాండ్, వెన్ యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ ఇంటిగ్రిటీ. నీ ఫెయిత్ నువ్వు కాపాడుకుంటున్నప్పుడు, నువ్వు దేవుని యథార్థంగా ప్రేమిస్తున్నప్పుడు ఈ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ వస్తాయి. అయితే ఈ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ వచ్చినప్పుడు మన రియాక్షన్ ఏంటి? ఎలా రియాక్ట్ అవ్వాలి మనం? మన రియాక్షన్ ఎలా ఉండాలి? ఎందుకంటే ఐ కేమ్ ఇన్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్, అంటే 2 క్వశ్చన్స్ ఇచ్చారు. నేను కూడా ఇది వీడియో ఒకటి చూశాను. అందులో దీని ఇంట్రడక్టరీ వీడియోలో ఏమన్నారంటే, ఫస్ట్ థింగ్, ఆర్ యూ లూజింగ్ ఫెయిత్ ఇన్ ట్రయల్స్ అనేది ఒక మాట అయితే, రెండోది ఏంటంటే హౌ టు ఓవర్కమ్ దోస్ ట్రయల్స్ త్రూ అవర్ ఫర్మ్ ఫెయిత్ ఆన్ గాడ్. హౌ టు ఓవర్కమ్ ట్రయల్స్ విత్ ఫెయిత్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను మీకు ఇందాక నా టెస్టిమనీ షేర్ చేస్తూ అన్నాను, నాకు మరణకరమైనటువంటి స్థితిలోనికి నేను వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటంటే దేవుని యొక్క వాగ్దానం. అంటే లీనింగ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానం మీద మనం ఆధారపడినప్పుడు we can overcome the trails. ప్రోవర్బ్స్ లో మనం చూసినట్టయితే సామెతల్లో
3వ అధ్యాయం సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చూసినట్లయితే అక్కడ ఒక మంచి మాట ఉంటుంది చూడండి. అక్కడ చదవగలరా ఎవరైనా? 3, 5, 6. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు నీ ఆయన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన ఆయన నీ త్రోవలను సరళము సరళము చేయును. ఎప్పుడైనా ట్రయల్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని అంటే మన స్వబుద్ధిని వాడకూడదు, మన స్వంత నాలెడ్జ్ని వాడకూడదు. దేవుని యొక్క ప్రామిసెస్ ని మనం ఆధారం చేసుకోవాలి. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు బిలీవ్ గాడ్ దట్ హీ హ్యాజ్ ఎ పర్పస్ ఇన్ యువర్ అండ్ హీ ఈజ్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ఇట్. సమర్థుడు కనుక నిర్ణయించగలను అనేటువంటి విశ్వాసం మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. దావీదు జీవితాన్ని మనం చూసుకుంటే అతడు రాజుగా అభిషేకించబడినప్పుడు ఎన్నో శ్రమల గుండా అతను వెళ్తున్నప్పుడు తన యొక్క నిరీక్షణను కోల్పోలే. ఎందుకంటే తను నమ్మినటువంటి వాడు తనని కాపాడటానికి సమర్థుడని నమ్మాడు. డేవిడ్ లైఫ్ అంతా మీరు చూసినట్లయితే ఆ తర్వాత ఎప్పుడైనా ట్రయల్స్ వచ్చినప్పుడు